విజయవాడ ప్రకాశం బ్యారేజీలో కృష్ణానది వరదలకు కొట్టుకువచ్చిన బోట్లు వెలికితీసే కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. దీని వెనుక కీలక కారణాలు ఉన్నట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ వెల్లడించారు. ఒక్కో బోటు 40 టన్నులు ఉంటుందని అనుకుంటున్నామని, కానీ తమ అంచనా తప్పిందని ఆయన తెలిపారు. ఒక్కో బోటు 80 టన్నుల బరువు ఉందన్నారు. దీంతో వెలికి తీయడం కష్టంగా మారిందన్నారు. నిన్న 2 అడుగుల మేర వెలికి తీశామని, మరో అడుగు బయటకు వస్తే ఇక్కడి నుంచి తరలించడం సులభమవుతుందన్నారు. చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక అంతరాయం అనేది కలుగుతున్నటువంటి పరిస్థితిని స్వయంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఏదైతే ఒక్కొక్కటి కూడా వాళ్ళు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తూ ఉన్నా. మొదట్లో మీరందరూ కూడా చూసారు, ఏదైతే మరి 14 టన్స్ ఉన్నటువంటి క్రేన్స్ని ఒక 2 పెట్టుకుని, ఒక 10 టన్నులు ఉన్నటువంటి చైన్ బాక్స్ని పెట్టుకుని మొదటి రోజు బ్రిడ్జి పై నుంచి తీయడానికి ప్రయత్నం చేస్తే ఏదైతే బోట్స్ కెపాసిటీ ఎక్కువగా ఉండడంతో మళ్ళీ సెకండ్ డే మళ్ళీ 50 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి క్రేన్స్ని మళ్ళీ ప్రత్యేకంగా తెచ్చుకుని వాటితో కూడా ప్రయత్నం చేసిన సఫలీకృతం కానిటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎయిర్ బెలూన్స్ టెక్నాలజీని వాడాలని అనుకున్న ఇక్కడ ఏదైతే ఆ యొక్క వాటర్ లెవెల్ అనేది దానికి సూటబుల్గా లేదు, ఇక్కడ వర్కౌట్ కాదని అనడంతో మళ్ళీ ఏదైతే మరి విశాఖపట్నము అదేవిధంగా కాకినాడ నుంచి కూడా డైవర్స్ని కూడా తీసుకొచ్చి ఆ బోట్స్ని కట్ చేసి 2 ముక్కలుగా చేసి తీయాలని ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేసిన మరి ఏదైతే పర్టికులర్గా వేవ్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా వేవ్స్ ఉండడం, లోపల ఒక 1 అవర్ 2 అవర్స్ మించి డ్రైవర్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ బ్యారేజ్ దగ్గర వేవ్స్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళు కూడా సాధ్యం కాని పరిస్థితులు, అది కూడా డిలే అవుతూ ఉండడం. దాంతో ఇంకా అబ్బులు వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, కచ్చలూరు ఇంతకుముందు బోట్ను కూడా తీసిన ఎక్స్పీరియన్స్ ఉందని ఆయన కూడా వచ్చి ఏదైతే 200 ఎక్స్వేటర్స్ అదేవిధంగా ఏదైతే మల్టిపుల్ రోప్ పుల్లింగ్స్ ఇవన్నీ పెట్టుకుని ఆయన కూడా లాగడానికి ప్రయత్నం చేయడం, దానికి తోడుగా ఒక 7 శాండ్ ఏదైతే బోట్స్ ఉన్నాయో వాటిని కూడా వాటికి సహకారంగా ఉపయోగించడం, ఇట్లా అన్ని ప్రయత్నాలు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నా దాన్ని జస్ట్ ఒక 20-25 మీటర్ల వరకు కూడా ఫ్రంట్కి తీసుకొచ్చి రావడం జరిగింది. ఇంకా వస్తుందనేటువంటి దశలో మళ్ళీ ఏదైతే అక్కడ సిమెంటు దిమ్మలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు, దానికి మళ్ళీ అడ్డుపడి అక్కడ చిక్కున్నటువంటి పరిస్థితి. నిన్ననే మళ్ళీ ఈ వాటర్ పుల్లింగ్ చేసి దాని ద్వారా పైకి కొద్దిగా వాటర్లో లిఫ్ట్ చేయాలని ఆలోచనతో నిన్న పనిచేశారు. దానివల్ల ఒక 2 ఫీటు పైకి లేచినటువంటి పరిస్థితి, ఇంకా ఒక 1 ఫీట్ పైకి లేస్తే అప్పుడు ఫ్రంట్కి రావడానికి అవకాశం ఉంటుందని అంటూ ఉన్నారు. అంచేత ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చేసి ఈరోజు ఏదైనా ఒక బోట్ని తీసుకురావడం అనేది కొంచెం సక్సెస్ అవుతే మిగిలిన 2 బోట్లు కూడా తీసుకురావడానికి వీలు పడుతుందని ఆ దిశలో మరి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మినిస్టర్ గారు కూడా మరి అనితి గారు కూడా రోజు కూడా ఇక్కడ కూడా జరుగుతున్న పనుల్ని పర్యవేక్షిస్తూ ఈరోజు కూడా స్వయంగా వచ్చి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకా ఏ రకంగా మనం సహాయ సహకారాలు కావాలనేది పూర్తిగా అందరం కూడా ఇటు ఇరిగేషన్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా సీఎం గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు అందరూ కూడా ఏజెన్సీకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఎట్లా అయితే డిజైన్ చేసుకుని ఎట్లా ఎంత తొందరగా తీసుకురాగలిగితే అంత ఎర్లీగా చేయమని చెప్పడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే గతంలో కూడా ఒక 3 ఇయర్స్ బ్యాక్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఒక బోట్ని ఏదైతే వచ్చి అడ్డుపడిందో అప్పుడున్నటువంటి బోటు చాలా చిన్న సైజు బోటు, ఇప్పుడున్నటువంటి బోట్లో 1/3 కూడా లేదు. అటువంటి చిన్న బోట్ని తీయడానికి మనకి 3 డేస్, అది కూడా తీయడానికి కూడా వీలు కాకపోతే యాంగిల్ మార్చి కిందకి పంపించేసాం. చిన్న బోట్కే మనకు 3 డేస్ పట్టింది. ఇది బ్యారేజీకి మళ్ళీ ప్రమాదం లేకుండా, ఎందుకంటే కొన్ని టెక్నాలజీ చెప్తున్నారు కొద్దిగా మనం బ్లాస్ట్ చేసి కూడా దాన్ని చేయొచ్చని, కానీ మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి బ్యారేజీకి కానీ వీటికి కానీ ఏ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆ పనులు చేయడం వల్ల కొంత ఆలస్యం అవుతున్నా పర్ఫెక్ట్గా చేస్తామని చెప్పడం జరుగుతుంది. బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట 40 టన్నులు అనుకున్నాం వెయిట్, తీరా చూస్తే ఇప్పుడు 80 నుంచి 100 టన్నుల వరకు కూడా బోటు వెయిట్ ఉంటుంది. దగ్గర 300 టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు. దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ, ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి మళ్ళీ అవుటరు మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్ ఇట్లాగా 3 టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది, కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి. ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ శాండ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగింది. ఎందుకంటే కొంత ఏదైతే వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లోకి కొంత ఫ్లడ్ టైంలో వచ్చింది కాబట్టి కొంత క్లియర్ అయిందని చెప్తూ ఉన్నారు.
కాకపోతే ఇప్పుడు ఆ శాండ్ లోతులో కింద ఉండడం వల్ల ఆ శాండ్ ప్లేస్లో ఇప్పుడు వాటర్ కొంచెం చేరడం తోటి ఆ వెయిట్ అది కింద ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఒక్కొక్కటి కొంచెం ప్లాన్ చేసుకుంటూ ఈ రోజుకి ఏదైనా ఒక కొలిక్కి రావచ్చేమో అని అనుకుంటూ ఉన్నాం. ఏదైనా బ్యారేజ్ యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని పనిచేయవలసి ఉండడం వల్ల ఒకరోజు ఆలస్యమైనా కూడా ఎవరికి ఇబ్బంది రాకూడదు, భవిష్యత్తులో కూడా బ్యారేజ్కి ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఆలోచనతోటే ఆచితూచి పనులు చేస్తూ ఉన్నారు.